అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం ఉస్మాన్ నగర్లో ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది. ఉస్మాన్ నగర్లో నివాసముంటున్న ఆలియా తన బంధువులకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. గుర్తు తెలియని దొంగలు ఇంట్లో ప్రవేశించి ఇంటికున్న తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి దొంగతనం చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఇంట్లో ఉన్న 25 గ్రాముల బంగారు మరియు 25,000 నగదును దొంగలు దోచుకు వెళ్లినట్లు ఆమె పేర్కొంది. క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 4 రోజుల నుంచి నాకు ప్రాణం బాగలేక మా అమ్మ వాళ్ళ ఇంట్లో పనుకుంటా ఉన్నాను సార్. రాత్రి కూడా వెళ్ళాను. 10 గంటల దాకా ఇంట్లోనే ఉన్నాను. 10 గంటలకు వెళ్ళాను. మళ్ళీ పొద్దున ఉదయం 6 గంటలకు వచ్చాను. బయట డోర్ అట్లే ఉంది, బీగము అట్లే ఉంది. ఇక్కడ ఈ కటన్ అనేది తీసేశారు. ఇంకా లోపలికి పోయి చూస్తే బంగారు 2.5 తులాలు ఉండింది. ఈ క్యాష్ మొత్తం కలిపి మళ్ళీ సార్కి ఏమో 12 చెప్పాను. ఇంకొక ప్యాకెట్లో 6.5 అట్లా ఉండింది. మొత్తం 20,000 అనుకోండి సార్. అది పొద్దున చెప్పాను ఆ మాట. ఎంత బంగారు పోయిందమ్మా? 2.5 తులం ఉంటుంది సార్. మొత్తం 2.5 తులం. 3 ఉంగరాలు, ఒక పాపడి బిళ్ళ, అది ఇంకొకటి ఇట్లా పెట్టుకునేది, అది ఒక జత కమ్మలు అట్లా. డబ్బులు ఎంతమ్మా? ఒక 20,000 ఉండొచ్చు సార్ మొత్తం.